హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని పిల్లలందరూ లాన్లో ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తేనేమో మనోహరికి రణ్వీర్ ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు నాకు అంజలిని అప్పచెప్తానన్నావు, ఇప్పటికీ అప్పచెప్పలేదు, కోర్టు నోటీస్ కూడా వచ్చేసింది అని చెప్పి. దానికి మనోహరి అంటుంది, ఇప్పుడు కానీ నేను ఏమైనా చేశానంటే అమరేంద్రకి నా మీద డౌట్గా ఉంది కాబట్టి చేయలేను అని చెప్తుంది. దానికి రణ్వీర్ అంటాడు, నేను నీ పని చేశాను, ఇప్పుడు నువ్వు నా పని చేయాలి కంపల్సరీగా అని చెప్పి మనోహర్ని భయపెడతాడు. చేసేదేమీ లేక ఒప్పుకుంటుంది మనోహరి రణ్వీర్కి చేయడానికి. అప్పుడు కిందకి వెళ్ళి లాన్లో పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళకి చెప్తుంది, ఈ సమ్మర్ హాలిడేస్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి మనం బయటికి వెళ్దాం పదండి పిల్లలు అని చెప్పి అంటుంది. దానికి మిస్ అమ్మకి దెబ్బ తగిలింది కదా అని అంటారు. పర్వాలేదు మనం వెళ్దాం పదండి అని చెప్పి బయట పిక్నిక్కి వెళ్దామని చెప్పి వాళ్ళని ఒప్పిస్తుంది. దానికి అంజలి ఒప్పుకొని అయితే పదండి మిస్ అమ్మని అడగండి అని చెప్పి మనోహరి పంపిస్తుంది పిల్లల లోపలికి. పిల్లలు లోపలికి వెళ్ళి మిస్ అమ్మని అడుగుతారు, మనం బయటికి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి. దానికి నిర్మల సదాశివం వద్దు, మిస్ అమ్మకి దెబ్బ తగిలింది కదా అని అంటారు. అనామిక కూడా అలాగే అంటుంది, మిస్ అమ్మకి కాలు నొప్పి కదా ఎలా వస్తుంది అని చెప్పి. అయినా సరే అంజలి మాటలకి మిస్ అమ్మ ఒప్పుకుంటుంది. అలా నేను నడుస్తాను చూడండి అని చెప్పి కుంటుకుంటూనే అమరేంద్ర దగ్గరికి వెళ్ళి మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది, మనం బయటికి వెళ్దామండి అని చెప్పి. అమరేంద్ర ఒప్పుకోడు. వెనకాతలే పిల్లలు రావడం చూసి నాకు తెలిసి ఇది ఎవరు అడిగారు అని చెప్పి అంటాడు. కాదండి నాకు బాగానే ఉంది, పదండి మనం బయటికి వెళ్దామని చెప్పి అమరేంద్రని కూడా ఒప్పిస్తుంది మిస్ అమ్మ. తీరా లోపలికి వచ్చిన తర్వాత అమరేంద్ర రెడీ అయ్యి వస్తానని చెప్పి లోపలికి వస్తాడు. అమరేంద్ర రాథోడ్ ఇద్దరు కలిపి బయటికి వెళ్తారు. ఇద్దరు వెళ్తూ ఉంటే రాథోడ్కి ఫోన్ వస్తుంది, రణ్వీర్ సిటీలోకి వచ్చాడని చెప్పి. దానికి అమరేంద్ర, ఎందుకు రణ్వీర్ ఎక్కువగా సిటీలోకి వస్తున్నాడు, మనం కనుక్కోవాలి, నా ఫ్యామిలీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలంటే రణ్వీర్ని కూడా మనం గమనించాలి అని చెప్పి రాథోడ్కి ఫాలో అవ్వమని చెప్తాడు. సరే అని చెప్పి రాథోడ్ అంటాడు. తీరా చూస్తే ఇక్కడేమో బాగి ఏమో చిత్రని చూస్తుంది. ఏంటి చిత్ర తెగ వస్తుంది మా ఇంటికి. మనోహరి ఏమో చిత్రని చూసినప్పుడల్లా టెన్షన్ పడుతూ ఉంది, ఏం జరుగుతుంది అని చెప్పి చిత్రని ఫాలో అవుతూ మనోహరి రూమ్కి వెళ్తుంది. మనోహరి చిత్రని చూసి ఏంటి ఇంత లేట్గా వచ్చామని అడుగుతుంది. ట్రాఫిక్ వల్ల లేట్గా వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇద్దరిని కలిపి బాగి గమనిస్తూ ఉంటుంది, ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. అప్పుడు మనోహరి బ్యాగ్లోంచి డబ్బులు తీసి చిత్రకి ఇస్తుంది. ఆ బ్లాక్మెయిలర్కి ఇవ్వు చిత్ర, నేను ఇప్పుడు వెళ్ళి డబ్బులు ఇస్తే బాగోదు, నన్ను అందరూ అనుమానిస్తున్నారు కదా అని చెప్పి అంటుంది. చిత్ర తీసుకుంటుంది సంతోషంగానే. అదంతా చూస్తున్న బాగి ఒకసారిగా షాక్ గురవుతుంది. ఏంటి ఇంత డబ్బు ఇచ్చింది మనోహరి చిత్రకి అని చెప్పి. తీరా చూస్తే డబ్బుల బ్యాగ్ పట్టుకొని చిత్ర బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే రణ్వీర్కి కాల్ చేసి చెప్తుంది, నన్ను బ్లాక్మెయిల్ చేసే అమ్మాయి చిత్ర అనుకుంటున్నాను, వాయిస్ మాడ్యూల్తో వాయిస్ మారుస్తుంది అని నాకు డౌట్గా ఉంది. నువ్వు చిత్రను ఫాలో అయ్యి నేను ఇచ్చిన డబ్బులు అది ఎవరికి ఇస్తుందో లేకపోతే అదే తీసుకుంటుందో నువ్వు నాకు కనిపెట్టి చెప్పాలి అని చెప్పి రణ్వీర్తో చెప్తుంది మనోహరి చెప్పిన దానికి రణ్వీర్ ఒప్పుకొని చిత్రను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఆ వెనకతలే రాథోడ్ కూడా రణ్వీర్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇదంతా తెలియని బాగి కూడా చిత్రని ఫాలో అవుతూ ఉంటుంది. రాథోడ్ అమరేంద్ర కాల్ చేసి చెప్తాడు, చిత్రని ఫాలో అవుతూ వెళ్ళిన అంతా తెలియని చిత్ర బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నించుంటుంది. అప్పుడు రణ్వీర్ వచ్చి బయటికి దిగడం చూస్తుంది. రాథోడ్ని అమరేంద్ర చూసి టెన్షన్ పడిపోతుంది, వీళ్ళందరూ ఏంటి ఒకసారి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అనుకుంటుంది.